రేజర్ సినిమా చూస్తాను. హాయ్ గైస్, రవిబాబు గారి రేజర్ మూవీ చూస్తాను భయ్య. రవిబాబు గారు ఒక పాత్ బ్రేకింగ్ ఫిల్మ్ మేకర్. ఇదేదో నామకి వాస్తే చెప్పడం కాదు, ఆయన చాలా క్రియేటివ్ గా, ఇన్నోవేటివ్ గా, చాలా డిఫరెంట్ సబ్జెక్ట్స్ తో మూవీస్ తీశారు. స్టార్టింగ్ ఫ్రమ్ హిస్ అల్లరి మూవీ తర్వాత అనసూయ, దానికంటే ముందు పార్టీ, నచ్చావులే, డిఫరెంట్ జానర్స్ లో ఆయన మూవీస్ తీశారు. ఆయనకంటూ ఒక డిఫరెంట్ మార్క్ ఉంటుంది భయ్య. సో ఐ ఆల్వేస్ లుక్ అప్ టు హిస్ మూవీస్. సో ఈ రోజు రేజర్ అనే మూవీ థియేటర్స్ లో రిలీజ్ అయింది. సో నేను చూస్తాను భయ్య. ద ప్రాబ్లమ్ విత్ రేజర్ మూవీ ఇస్ వెరీ కన్వీనియంట్ రైటింగ్ భయ్య. ఇష్టం వచ్చినట్టు జరుగుతూ ఉంటది. హ్యాకర్స్ ఉంటారు, వాళ్ళు ఏది పడితే అది హ్యాక్ చేసేస్తూ ఉంటారు. విలన్ సైడ్ ఇంకా హీరో సైడ్, దిస్ ఇస్ బియాండ్ సైన్స్ అన్న ఫీలింగ్ కలుగుతుంది. ఈ సినిమాలో మాక్సిమం సెట్స్ ఉంటాయి, లేకపోతే గ్రీన్ స్క్రీన్ ఉంటుంది. కొన్ని ప్లేసెస్ లోనే రియల్ లొకేషన్స్ లో తీశారు. బేసికలీ రేజర్ సినిమాది చాలా సింపుల్ స్టోరీ భయ్య. ఒక అమ్మాయిని విలన్ గ్యాంగ్ కిడ్నాప్ చేద్దాం అనుకుంటుంది, చంపేద్దాం అనుకుంటుంది. ఆమెని రవిబాబు గారు ప్రొటెక్ట్ చేయాలి. ఆయన పేరు రేజర్. రేజర్ అని ఆయనకి ఎందుకు పడిందో మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. రేజర్ అనేవాడు అమ్మాయిని ప్రొటెక్ట్ చేస్తాడు లేదా విలన్ గ్యాంగ్ ఆ చిన్న పాపని ఎందుకు చంపాలనుకుంటుంది. ఇదే బేసిక్ స్టోరీ ఆఫ్ రేజర్. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు అంతా ఓవర్ ద టాప్ ఉంటుంది భయ్య ఈ సినిమాలో. బీట్ పర్ఫార్మెన్సెస్ ఆర్ ఫైట్స్, మార్కో, కిల్ ఇలాంటి సినిమాల నుంచి చాలా ఇన్స్పైర్ అయ్యారు. యాక్షన్ సీక్వెన్సెస్ లో గోర్ ఎలిమెంట్స్ చాలా ఉంటాయి. ఫస్ట్ హాఫ్ తర్వాత సినిమా చాలా ప్రిడిక్టబుల్ గా అయిపోతుంది భయ్య. ఈ ఓవర్ ద టాప్ నరేషన్ ఇంకా టేకింగ్ వల్ల నేనైతే ఆ ఎమోషన్ కి కనెక్ట్ అవ్వలేకపోయాను. సెకండ్ హాఫ్ అయితే ఇంకా యాక్షన్ ఎపిసోడ్స్ కోసం అయితే తీసినట్టు అనిపిస్తుంది. ఆ యాక్షన్ ఎపిసోడ్స్ కూడా ఆఫ్టర్ పాయింట్ బోర్ కొట్టేస్తాయి భయ్య. ఫస్ట్ హాఫ్ కొంచెం డీసెంట్ గా అనిపించింది అండ్ ఒక యాక్షన్ ఎపిసోడ్ బాగుంది అండ్ చిన్న పాప కూడా బాగా చేసింది భయ్య. ఒక పాయింట్ లో ఇది సోనీలో వచ్చే సిఐడి సీరియలా లేకపోతే సినిమానా అన్న డౌట్ వచ్చింది. ఆ లెవెల్ డంబ్నెస్ ఉంటుంది. రవిబాబు గారు ఈ సెట్ లో సినిమాలు తీయడం ఆపాలి. చాలా ఆర్టిఫిషియల్ గా అనిపిస్తుంది అండ్ ఆ కలర్ గ్రేడింగ్ కూడా బోర్ కొట్టేసింది భయ్య. ఎప్పుడో నచ్చావులే సినిమాలో చూశాను ఈ చిత్తు కాయడాలు లేవడం ఇదంతా. 2026 వచ్చిన రవిబాబు గారు మారలేదు. రేజర్ సినిమా చూస్తాను, ఇప్పుడు నా కళ్ళకి లేజర్ ట్రీట్మెంట్ అవసరం అనుకుంటా. ఓకే, ఈ రివ్యూని ఇంకా సాగదీయను. సో ఫైనలీ ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 1.55 టమాటోస్ భయ్య. ఒకవేళ మీరు ఈ సినిమా చూస్తుంటే మీరేం టమాటోస్ ఇస్తారో కామెంట్ చేయండి. అండ్ జస్ట్ ఇన్ కేస్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్.